జస్ట్ ఒక 4 days బ్యాక్ నాకు ఒక కేసు వచ్చింది. ఆయన వచ్చింది బ్యాక్ పెయిన్ కోసమే. లాస్ట్ 3 months నుంచి సివియర్ బ్యాక్ పెయిన్ తోటి సఫర్ అవుతున్నారు. నేను నేల మీద పడుకున్నాను. చాలా హై డోసెస్లో నేను పెయిన్ కిల్లర్స్ వాడాను అని అన్నారు. ఓకే, ఒక్కసారి మీ డీ లెవెల్స్ ఎలా ఉన్నాయని చూద్దాము అని వాళ్ళని చెక్ చేయడానికి అడిగాను. వాళ్ళ బ్లడ్ రిపోర్ట్ చూస్తే అతని ఈజీఎఫ్ఆర్ వాల్యూ అనేది 54 ఉంది. అంటే గ్రేడ్ 2 ఫెయిల్యూర్లో ఉన్నాడు. ఈవెన్ హీ డిడ్ంట్ నోటీస్ దట్. తను డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ చూయించారు. నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఇది చెక్ చేసి చూడండి దీని గురించి అన్నప్పుడు వెంటనే ప్యానిక్ అయ్యారు. నేను మిమ్మల్ని ప్యానిక్ చేయడానికి చెప్పట్లేదు, దిస్ ఈజ్ ద యాక్చువల్ కండిషన్, మీరు ఇచ్చిన రిపోర్ట్లోనే దాంట్లో ఉంది చూసుకోండి. మేడం నేను దీంట్లోంచి బయటికి రావచ్చా అన్నారు. నాకు ఇప్పుడు బ్యాక్ పెయిన్ పక్కన పెట్టేసేయండి, నేను దీంట్లోంచి బయటికి రావచ్చా అన్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ రివర్సిబుల్ సార్, మీరు ఇంకా ఎర్లీ ఫేజెస్లోనే ఉన్నారు, ప్రాబ్లం లేదు అని ఆయన కేస్ హిస్టరీ చేసినప్పుడు విపరీతమైన పెయిన్ కిల్లర్స్ వాడడం కూడా ఒక రీజన్ అనే విషయం తెలిసింది. ఎందుకనంటే వీఆర్ కంపేరింగ్ లాస్ట్ ఇయర్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి, ఈ ఇయర్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయని కంపేర్ చేసినప్పుడు ఎస్ దిస్ ఈస్ ద రీజన్, పెయిన్ కిల్లర్స్ అనేదే మెయిన్ రీజన్. వీళ్ళకి పెయిన్ ఎందుకు వస్తుంది? అగైన్ మళ్ళీ మనం బ్యాక్లోకి వెళ్తే మెగ్నీషియం, వైటమిన్ డి ఇవేవి లేవు కదా, అగైన్ మినరల్ లాసే కదా ఉంది. సైలెంట్గా మనం ఎక్కడికి వచ్చినా సరే మన బాడీకి న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్. దాన్ని డైట్తో తీసుకుంటారా, సప్లిమెంట్స్తో తీసుకుంటారా అనేది ఇమ్మెటీరియల్. తీసుకోకపోతే ఇట్ లీడ్స్ టు ఫస్ట్ ఒక కండిషన్, తర్వాత ఇంకో కండిషన్, అలా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది.